బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్న నరాలు తెగే ఉత్కంఠతో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది కూడా మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో అక్కడ తెలుగు రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి లేదా మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న తరహాలో కూడా తెలుగు రాష్ట్రాల్లోని మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు వెళ్ళి ప్రచారం చేసే సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అయితే తెలంగాణకు సంబంధించిన నాయకులు వెళ్ళారు, అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు వెళ్ళారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గాలు ఏవైతే ప్రచారం చేశారో అక్కడ అత్యధిక మెజార్టీ కనబరుస్తూ ఆధిక్యత కొనసాగిస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించినటువంటి షోలాపూర్, డెగ్లూరులో బీజేపీ హవా క్రియేట్ చేస్తోంది. ఈ నెల 16-17 తేదీల్లో మహాయుతి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ఆ నియోజకవర్గాల్లో విజయ పదంలో పవన్ ప్రచారం చేసిన అభ్యర్థులు ముందుకు కొనసాగుతున్నారు. అయితే సౌత్ ఇండియాలో బీజేపీ బ్రహ్మాస్త్రంలా దొరికారు పవన్ కళ్యాణ్. సౌత్ ఇండియా వ్యాప్తంగా సనాతన ధర్మం అని కానివ్వండి, బీజేపీకి సంబంధించి అనేక విషయాల్లో కూడా ధర్మం, దేవుడు, భక్తి అంటూ కూడా మాట్లాడుకొచ్చే పదాలు ఆయన నుంచి వచ్చేటువంటి ఆ మాటలని కూడా చాలా వరకు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. బీజేపీకి ఒక మహాప్రసాదంలా, బ్రహ్మాస్త్రంలా పవన్ కళ్యాణ్ దొరికాడని చెప్పొచ్చు. ఎస్, డెగ్లూరు, సోలాపూర్లో బీజేపీ అభ్యర్థులు విజయ డంకా దిశగా ముందుకు వెళ్తున్నారు. అత్యధిక మెజార్టీతో ఆధిక్యత కనబరుస్తూ వస్తున్నారు. సుమారుగా 10,000-12,000 పైచిలకు మెజార్టీతో వాళ్ళు కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఎక్కువగా సనాతన ధర్మం గురించి గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అక్కడ చేసినటువంటి ప్రచారాల గురించి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలటువంటి తెలంగాణ కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, సౌత్ ఇండియాలో ఈ రెండు రాష్ట్రాలని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఎక్కుపెడుతూ ఆయన మాట్లాడుకొచ్చారు. సో ఇక్కడ ఆయన ప్రచారాల తీరుతలను చూసిన తర్వాత డెఫినెట్గా అక్కడ ఆ క్రౌడ్ గ్యాదరింగ్ కానివ్వండి, బీజేపీ హోర్ కానివ్వండి, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ సత్తా చాటారనే రకంగా సంకేతాలు కనబడుతున్నాయి. ఈరోజు రిజల్ట్స్ ఫలితాలు చూసినా కూడా. ఎస్, మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ ప్రచార తీరు డెఫినెట్గా మహారాష్ట్రలో ఈరోజు ఫలితాన్ని చూపిస్తోంది. సౌత్ ఇండియాలో ఆయన ఒక బ్రహ్మాస్త్రంలో దొరికారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా చాలా జోరుగా ప్రచారం చేశారు ఆయన. డెగ్లూరు, సోలాపూర్ నియోజకవర్గాల్లో సుమారుగా ఇప్పటివరకు 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 12-13,000 మెజార్టీతో వారు ఆధిక్యత కనబరుస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా ఉంది, ఇంకే నియోజకవర్గాలైనా ప్రచారం చేశారు? డెఫినెట్ గా మనోజ్, పవన్ కళ్యాణ్ ఏదైతే మహారాష్ట్రలో ఈ నెల 16-17 తారీఖుల్లో ప్రత్యేకంగా మహాయుతి తరఫున ప్రచారం చేశారు. ప్రధానంగా ఆయన షోలాపూర్ అండ్ డెగ్లూరు రెండిట్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 2 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా ఆయన సభలు పెట్టిన పరిస్థితి ఉంది. అదే సభలో కాంగ్రెస్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి మీద కూడా తీవ్రమైన విమర్శలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక బూస్టింగ్ ఇచ్చాడు అనేది చెప్పాలి. పవన్ కళ్యాణ్ నిర్వహించిన షోలాపూర్, డెగ్లూరులో దాదాపుగా 15,000 నుంచి 20,000 మెజార్టీతో అక్కడ బీజేపీ అభ్యర్థులు దూసుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. నిజంగానే పవన్ కళ్యాణ్ కి బీజేపీ ఊహించినట్టుగా పవన్ కళ్యాణ్ అనేవాడు బీజేపీకి ఒక బూస్టప్ వ్యవహారంగానే కనపడుతుంది. సౌత్ ఇండియాలో బీజేపీ డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ ని వాడుకోవడం వల్ల పెద్ద ఎత్తున కూడా లబ్ధి పొందింది అనేది చాలా క్లియర్ గా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 16-17 తేదీన వెళ్ళిన 2 రోజుల్లో కూడా ఆ 2 ప్రాంతాల్లో కావచ్చు, సుదీర్ఘమైన ఇతర తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఆ ఇంపాక్ట్ పెద్ద ఎత్తున పడింది అనేది పవన్ కళ్యాణ్ తరఫున పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి. సో ఆ వ్యవహారంలోనే కొంత తేడా తెలుగు ప్రజలు కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ పోయిన తర్వాతనే కొంత బీజేపీ వైపు మొగ్గు చూపారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సో ఈ యాంగిల్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో బీజేపీకి ఒక బ్రహ్మాస్త్రంగానే మారే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఏంటో చూపించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమిలో పవన్ కళ్యాణ్ చేరడం వల్లనే బీజేపీ పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం ఎంత లబ్ధి పొందిందో చాలా క్లియర్ గా, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా తెలుగుదేశానికి చాలా ఇంపాక్ట్ కుదిరిందని చంద్రబాబే మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. సో ఈ యాంగిల్లో కానీ ఒకసారి చూసుకుంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీకి ఒక బూస్టప్ లాంటిది అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అట్లా మహారాష్ట్రలో కూడా తన సత్తాన్ని చాటిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనోజ్, సో కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ ప్రచార తీరుతలను చూసాం మనం. మహారాష్ట్రలో కూడా ఆయన పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఆకట్టుకున్నారు. బీజేపీకి సంబంధించి ఏ రకంగా అయితే హిందూ సంఘాలు, హిందువులు ధర్మం, న్యాయం,
సనాతన ధర్మం అంటూ మాట్లాడుకొస్తుంది, అదే రీతిలో మాట్లాడుకొచ్చారు ఆయన. సో ఇంకా ఏ నియోజకవర్గాలపైన పవన్ ప్రభావం చూపించే అవకాశం ఉంది? రేపటి రోజున ఇంతటి స్థాయిలో ప్రభావం చూపించేటువంటి పవన్ కళ్యాణ్ని అటు డిప్యూటీ సీఎంగానే కాకుండా ఇంకా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇంకే రకంగా ఆయన్ని వినియోగించుకునే అవకాశం ఉంది? అంటే పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలి అనేది కేంద్రం చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ వ్యవహారంలో బీజేపీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాగే అతను చెప్పిన ఏ పని అయినా సరే అక్కడ ఉన్న రాష్ట్రాలు వెంటనే పనిచేయడానికి కూడా సిద్ధపడుతున్న పరిస్థితి. అయితే బహుశా ఇప్పటికే కొంత టాక్స్ అయితే బయట కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఈసారి ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ముందుకు రాబోతున్నాయి. ఆ దిశగానే బీజేపీ ఒక వ్యూహంతో ఉంది అనేది. అయితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటుందా? రేపు తెలంగాణలో ఎలక్షన్స్ లో కానీ ఒకవేళ బీజేపీ పవన్ కళ్యాణ్ ని వాడుకునే ప్రయత్నం చేస్తారా? ఇవన్నీ కూడా చూడాలి. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ముందు పెట్టి ఇతర రాష్ట్రాల్లో సౌత్ ఇండియా రాష్ట్రాల్లో కొంత పవన్ కళ్యాణ్ ని ఫేమ్ చేయడానికి బీజేపీ పెద్ద ఎత్తున వాడుతోంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక ట్రంప్ కార్డు గా వాడుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. బహుశా జరగబోయే ఎన్నికల్లో రాబోయే కాలంలో కూడా పవన్ కళ్యాణ్ ని ఒక కీలకమైన రోల్ గా ఒక కీలకమైన నేతగా బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఆ దిశగానే కొంచెం ముందు పవన్ కళ్యాణ్ ని ముందుకు తెర మీదకి తిప్పే ప్రయత్నం అయితే డెఫినెట్ గా చేయబోతుంది అన్నది మనకు అర్థమవుతుంది. రైట్ కృష్ణమోహన్. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ బీజేపీకి డెఫినెట్గా ఒక బ్రహ్మస్థానంలో దొరికాడు. ఆయన డెఫినెట్గా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక రేపటి రోజున జనసేన బీజేపీ నిజంగానే కృష్ణమోహన్ చెప్పినట్టుగా అది కనుక కన్ఫర్మ్గా జరిగితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక శక్తిగా మార్చుకొని బీజేపీ అన్ని రకాలుగా తెలుగు రాష్ట్రాలతో పాటుగా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఆయన సేవలు వినియోగించుకునే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ జరుగుతోంది. ఇప్పటివరకు 5 రౌండ్లు పూర్తయ్యాయి. మనకందున్న సమాచారం మేరకు 5 రౌండ్లు పూర్తయ్యేసరికి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన సోలాపూర్, డెగ్లూర్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు బీజేపీ సంబంధించిన అభ్యర్థులు హవా క్రియేట్ చేస్తున్నారు. సుమారుగా 20,000 పైచిలకు మెజార్టీతో కొనసాగిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఒక సేవల్ని రాను బీజేపీ మరింత విస్తృతంగా వినియోగించుకునే అవకాశం అయితే కనబడుతోంది. ప్రస్తుతం ఆయన నియోజకవర్గాల్లో ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ నియోజకవర్గాల్లో బీజేపీ హవా క్రియేట్ అవుతుండటంతో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.